రామకృష్ణ గారు, కూటమిలో 3 పార్టీలు ఉంటే 3 పార్టీలు 3 రకాలుగా రియాక్ట్ అయ్యాయి. మనం చూస్తా ఉన్నాం. బీజేపీనేమో మోడీ గారు ఖండించారు. నాకు తెలిసి తర్వాత దాని మీద వాళ్ళ నాయకత్వం ఎవరు ఇది ఏదో డ్రామానో లేకపోతే కుట్రనో ఏం మాట్లాడలా. తెలుగుదేశం చంద్రబాబు గారు ఖండించారు. తర్వాత తెలుగుదేశం నాయకులంతా ఇది డ్రామా అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు అసలు దాన్ని ఖండించదని చెప్పి బహిరంగ సభలోనే ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. రాజకీయాల్లో రామకృష్ణ గారు, మామూలుగా ఎన్నికలప్పుడు నాయకులు వెళ్లే తీరు వేరు, మామూలుగా సభలు ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడైనా నార్మల్ సభలు వేరు. ఎన్నికలప్పుడు కొంచెం విజయవాడ సింగ్ నగర్ బాగా కొంచెం ఇరుకు రోడ్లు ఉండేటువంటి ప్రాంతం నాకు తెలుసు, గాజువాక, ఎక్కడైనా సరే జనంలోకి ఎక్కువ లోపలికి వెళ్ళాలనుకుంటారు, ప్రజలకు దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. రాజీవ్ గాంధీ గారు ఆ రకంగానే చనిపోయారు కూడా దేశంలో మనం చూసాం. నేను ఎందుకు కోట్ చేస్తున్నానంటే ఈ వాతావరణం ఇంకా 4 రోజుల క్యాంపెయిన్ ఉంది రామకృష్ణ గారు. ఆవేశంలో ఎవరేమైనా మాట్లాడొచ్చు, కానీ ఇది పెరిగితే అసలు ఈ క్యాంపెయిన్ ఇష్యూస్ ఏమన్నా జనంలోకి వెళ్తాయా, ప్రజలు కొట్టుకు తెచ్చే పరిస్థితి వస్తుందా, ఏం చెప్తారు? మీ స్టాండ్ ఏంటి అసలు దీని మీద? సార్ కటారి గారి గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానెల్ లో పెద్దలకి అట్లాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి. యాజ్ కాంగ్రెస్ పార్టీగా మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఈ విషయాన్ని ఖండించడం జరిగింది. ఖండిస్తూనే దీనికి బాధ్యులు ఎవరో కారకులు ఎవరో ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ దాన్ని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఇది ఏ కోణంలో జరిగిందో ఖచ్చితంగా దర్యాప్తు జరగాలి అనేది క్లియర్ కట్ గా ఆవిడ వివరించి చెప్పడం జరిగింది. సరే, ఇది పక్కన పెడితే ఈ దేశంలో దేశం కోసం అంటే వారు చనిపోతారని తెలిసినా కూడా ఎస్ నేను ఈ పని చేస్తే దేశ సార్వభౌమత్వానికో దేశం యొక్క ఇంటిగ్రిటీకో దెబ్బ తగులుతుంది, నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ అంటే ఇందిరాగాంధీ గారు సెక్యూరిటీ నుంచి సిక్కులను తొలగించమంటే నేను నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఇలాంటి పని చెయ్యను అని చెప్పి దేశం కోసం ప్రాణాలు వదిలిన నాయకులు అటువంటి స్థితి నుంచి ఇవాళ ఒక గులకరాయి తగిలితే దాన్ని డెఫినెట్ గా ఖండించాల్సిన అంశమే సార్. దాన్ని మళ్ళీ ఎవరిమై అంటున్నా ఇది గులకరాయ. ఇప్పుడు చంద్రబాబు గారికి నిన్న మిస్ అయింది కాదు, నేను దాని ఇంటెన్సిటీని పెంచడమో తగ్గించడమో నా ఉద్దేశం కాదు. ఒక తగిలినప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దాన్ని ఎక్కడి వరకు పాసిఫై చేసి ఎక్కడితో ఆపేయాలనో ఆయన మాట్లాడకపోవచ్చు, ఆయన దాన్ని ఇంటెన్సిఫై చేయకపోవచ్చు, కానీ ఆయన చేతిలో విపరీతమైన అస్త్రాలు ఉన్నాయి. సోషల్ మీడియా కానీ ఛానల్స్ కానీ మీడియా కానీ చాలా తీవ్రమైన అస్త్రాలు వారి చేతిలో ఉన్నాయి. ఆ అస్త్రాలన్నీ వాడి ఇంటెన్సిఫై చేస్తున్నప్పుడు సరే మనం అంటే బయాస్ లేకుండా మాట్లాడుకుందాం. ఇవాళ ఈ విషయంలో కాదు రామకృష్ణ గారు, ఈ విషయంలో రాజీవ్ గాంధీ చనిపోయిన దగ్గర నుంచి మీరు కోట్ చేశారు కానీ చెప్తున్నా, రాజీవ్ గాంధీ గారి హత్య జరిగినవి ఆ రోజుల్లో ఎన్నికల్లో పోస్టర్లు అయినాయి, చంద్రబాబు గారి మీద జరిగిన దాడి ఎన్నికల్లో పోస్టర్లు అయినాయి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి కూడా ఎన్నికల్లో పోస్టర్లు అవుతున్నాయి. నేను దానిలో రాజకీయ పార్టీలు వాడుకోవాలనుకుంటే మనం మరీ అమాయకంగా ఉన్నట్టు రామకృష్ణ గారు. కాదు సార్, నేను రాజకీయాల్లో వాడుకోవద్దు, రాజకీయాల్లో వాడుకుంటారు అది చెప్పట్లా. చర్చని బయాస్ లేకుండా ఉన్నదన్నట్టు మీ ముందు ప్రెజెంట్ చేస్తానా అంటున్నా. రాజీవ్ గాంధీ గారి మరణంకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నెత్తి మీద తగిలిన దానికి మనం కంపేర్ చేసుకుంటే దాన్ని ఎట్లా కంపేర్ చేయగలుగుతాము. కానీ ఇవాళ అక్కడ సింగనగర్ ప్రాంతం ఏంటి పరిస్థితి ఏంటి అనేది విజయవాడ వాసిగా నాకు అక్కడ పరిస్థితి తెలుసు చెప్పండి. సో అటువంటి అంటే నేను ఆ ప్రాంత వాసుని కించపరచడమో మళ్ళీ దీన్ని ఇంకొక రాజకీయం చేయొద్దు దయచేసి. అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలుసు, అంటే ప్రజలు ఎమోషన్ కి ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యే పరిస్థితి అక్కడ. సో అటువంటి పరిస్థితుల్లో నుంచి ముఖ్యమంత్రి క్యాన్వా వెళ్తున్న తరుణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భద్రతా సిబ్బందికి కావచ్చు, లేకపోతే వీళ్ళెవరికి బాధ్యత ఉండదా, పవర్ పోయింది అని స్పష్టంగా అర్థమవుతున్న తరుణంలో ఇమీడియట్ గా ముఖ్యమంత్రి కోసం పవర్ పోలేదు, ప్రధాని ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తుంది, ఆయన 20 అడుగుల రథం పైన ఎక్కుతున్నారు కాబట్టి తీగలు తగులుతుంది, కరెంట్ ఆపారు అని చెప్తున్నారు వైసీపీ నాయకులు. అవును సార్, అప్పుడు వెనక ముందు జనరేటర్ పెడతాం కదా, సరే అది అయిపోయింది. ఏ భవంతిలో నుంచి అయితే రాయి విసిరారని చెప్తున్నారు, ఆ భవంతిని ఇమీడియట్ గా పోలీసులు ఏమైనా చుట్టుముట్టి దాన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం ఏం చేశారు టక్కునే వెంటనే. దీని వల్ల మనకి ఎట్లా ఓటు బ్యాంక్ రావాలి, ఎదుటోడి మీద బురద ఎట్లా చల్లాలి, బురద జల్లించుకున్న ఆయన మళ్ళీ గాడి మీద ఇంకో 2 బకెట్లు ఎట్లా చల్లాలి, ఈ చర్చ జరుగుతా ఉంది తప్ప. సరే, ఇందాక రాజశేఖర్ అని చెప్తా ఉన్నాడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు రాళ్లతో కొట్టమని. సరే, చంద్రబాబు నాయుడు గారు రాళ్లతో కొట్టమంటే నంద్యాల బై ఎలక్షన్ రోజులు జగన్మోహన్ రెడ్డి గారు తుపాకీతో కాల్చమన్నాడు, చంద్రబాబు నాయుడిని తుపాకీతో కాల్చేసేయమన్నాడు. కాల్స్తారా ప్రజలు వచ్చి? సో అంత ఈజీగా ప్రొవోక్ అయిపోయి ప్రజలు జగన్ చెప్పారని తుపాకులతో కాల్చారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు
మీరన్న ఇందాక 2 పదాలు, ఆయన తెలంగాణ పదాలు మాకు లేవంటున్నారు, కానీ ఆంధ్ర పదాలు నేను చెప్తా. అది ఆంధ్ర పదాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పదాలే. కాలర్ పట్టుకొని చొక్కా పట్టుకొని నిలదీయండి, రాళ్లతో కొట్టండి, తరిమి కొట్టండి. మరి ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రవాసిగా, ఆంధ్ర ప్రాంత ప్రజలకి ప్రవచించిన పదాలు ఇవన్నీ కూడా. సో అటువంటి తరుణంలో ఇవాళ జరిగిన విషయం ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అని కనీసం ఆ ఎంక్వైరీ జరిగి ఆ రిపోర్ట్ వచ్చే లోపే సార్, ఇప్పుడు రాజకీయ పార్టీగా ప్రతిపక్ష వీళ్ళు ఆగట్లేదు. అదే సార్ నేను రాజకీయ పార్టీగా ప్రతిపక్ష పార్టీలకు తెలుసు కదా, కోడికత్తి విషయంలో ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు మెరిట్స్ సార్. కోడికత్తి చేశారా, చేయించుకున్నారా, ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు మెరిట్స్. కానీ దానివల్ల ఎవరికి లబ్ధి జరిగింది క్లియర్ గా అందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీకి లబ్ధి జరుగుతుంది, నిరూపణ లేదు. రామకృష్ణ గారు చంద్రబాబు గారి మీద అంత పెద్ద క్లేమోర్ మైళ్ళు పేలితే కూడా ఎన్నికల్లో తెలుగుదేశం గెలవాలా, అన్ని మైలేజ్ వస్తారు కూడా మనం అంటానికి లేదు. ఇక్కడ కొంతవరకు వచ్చింది అని ఆ రోజు ఎలక్షన్ తర్వాత జరిగిన సర్వేల్లో ఇప్పుడు విజయానికి పలు కారణాలు అన్నప్పుడు ఏమేమి కారణం అంటే దీనికి కూడా రాసుకుంటారు. మన నాట్ 1% ఇస్తామా, 1% ఇస్తామా తెలియదు కానీ ఎంతో కొంత. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఏమంటానంటే చర్చ జరగాల్సింది విషయాలపైన, మేనిఫెస్టోల పైన లేదు రాష్ట్రానికి ఈ 5 ఏళ్ల పరిపాలనలో జరిగిన నష్టాలపైన, వారు రాష్ట్రానికి 5 ఏళ్ల పరిపాలన చేసిన మేళ్లపైన, దీనిపైన చర్చ మొత్తం డైవర్ట్ అయ్యి వాళ్ళు ఏం జరుగుతా ఉంది, రాళ్ల దాడి, చిన్న రాయి ఇసిరారు, పెద్ద రాయి ఇసిరారు. నేను అదే అన్నాను సార్, మీరు 4 పార్టీలు నాయకులు ఉన్నారు, మీరు నలుగురు సమయం పాటించుంటే దాని మీదే చర్చ జరిగేది. మీ పార్టీలు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవడం వల్ల ఎజెండా లేదు అసలు. అట్లా మాట్లాడతారు. చర్చ మొత్తాన్ని డైవర్ట్ చేయడం కోసం దీన్ని ఈ రకంగా డైవర్ట్ చేసిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీగా స్పష్టంగా షర్మిల గారు సూటిగా అడుగుతా ఉన్నారు, ఎవరిని, అధికార పార్టీని కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీని కానీ సూటిగా అడుగుతా ఉన్న ప్రశ్నలు ఎక్కడికి వెళ్ళి తగులుతా ఉన్నాయి, నేరుగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి వెళ్ళి తగులుతా ఉన్నాయి. సో ఆయన్ని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న 3 ప్రాంతీయ పార్టీలకు ఉంది. నరేంద్ర మోడీ గారి ఇమేజ్ ని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న 3 పార్టీలు ఉన్నాయి. కాబట్టి సబ్జెక్ట్ నేను కాదు రానికూడదు, కాబట్టి గులకరాళ్ళు కంకర్రాళ్ళ సబ్జెక్ట్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆ చర్చలో ప్రయత్నం అందరూ కలిసి ఇది రామాడుతున్నాను. ఓకే, బాగుంది, బాగుంది. ఓకే, ఒకసారి మళ్ళీ వస్తాను రామకృష్ణ గారు.